సో వెల్కమ్ టు తెలియట ఛానల్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది. తేదీ వచ్చేసి ఏప్రిల్ 30, 2025. ఈరోజు నిర్వహించినటువంటి పాలిసెట్ పేపర్ కీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందులో కెమిస్ట్రీ పార్ట్ ఇది. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఒక లోహ ఎలక్ట్రాన్లను అలోహానికి అందించడం ద్వారా సో ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏర్పడే కెమికల్ బాండ్ ఏది అని అడిగారు. దీన్ని అయానిక్ బాండ్ అని పిలుస్తారు. కార్బోనేట్ ధాతువును పరిమిత గాలి చూసారా లిమిటెడ్ ఎయిర్లో వెయిట్ చేస్తే దాన్ని ఏమంటారు? క్యాల్సినేషన్ అంటారు, భస్మీకరణం. సో క్రింది వానిలో పాదరసం యొక్క ధాతువు ఏది? గెలీనా అండి, HgS3. నైట్రోజన్లో ఉండేటటువంటి బంధం ఏది? ట్రిపుల్ బాండ్ అండి, ఆప్షన్ 3. గ్రాఫైడ్ ఒక మంచి విద్యుత్ వాహకంగా పనిచేయడానికి కారణం ఏమిటి? దాని పొరల మధ్యలో మనకేముంటాయి? సో ఫ్రీగా ఎలక్ట్రాన్లను ట్రాన్స్ఫర్ చేసేటటువంటి లేయర్స్ అయితే ఉంటాయి. సో ఆప్షన్ 2 అండి. కార్బన్ తనతో తాను బంధాన్ని ఏర్పరచుకొని పెద్ద అణువుగా ఏర్పరిచే స్వభావం ఏమంటారు? దీన్ని క్యాటినేషన్ అంటారండి. ఒకే అణుఫార్మ్లో ఉండి విభిన్నమైన నిర్మాణాలు ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని ఐసోమెరిజం అంటారు, ఐసోమెర్స్ అంటారండి. ఏదైనా ఒక క్రింది ఏ శ్రేణులను CH2 యూనిట్ వ్యత్యాసం ద్వారా భిన్నమైన సమ్మేళనాలను మనం తయారు చేస్తాము. అంటే CH2 డిఫరెన్స్ ఉంటే దాన్ని హోమోల్గస్ సిరీస్ అంటారండి. ఓకేనా, హోమోల్గస్ సిరీస్ సమజాతి శ్రేణులు అని పిలుస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేసరికి COOH అండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక చూడండి నెక్స్ట్ వన్, ఇథనాల్ను ఇథనోయిక్ ఆమ్లంగా ఆక్షీకరించే పదార్థాలు ఏమిటి? సో ఈ ప్రాసెస్ మనం చేసేటప్పుడు ఒకటి క్షార పొటాషియం పర్మాంగనేట్ అయినా యూజ్ చేస్తాము, లేదా ఆమ్ల పొటాషియం డైక్రోమేట్నైనా యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ ఆప్షన్లో మనకి క్షార పొటాషియం పర్మాంగనేట్ ఇచ్చారు. ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మెగ్నీషియం రిబ్బన్ను ఆక్సిజన్లో మండించినప్పుడు ఏం ఉత్పన్నం అవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్, MgO. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏమిటి? రసాయన చర్యలో ద్రవ్యాన్ని సృష్టించలేదు లేదా నాశనం చేయబడదు, ఆప్షన్ 4. రసాయన సమీకరణంలో భౌతిక స్థితులను రాయడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంటే పదార్థాల భౌతిక రూపం కూడా సమాచారం అందివ్వడం కోసం వాటిని రాస్తా అన్నమాట. తర్వాత మీ కుటుంబంలో ఎవరికైనా ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ వస్తే దాన్ని ఏం చేస్తాము? బేకింగ్ సోడా మనం ఇవ్వచ్చు. ఇది స్వల్పంగా క్షార లక్షణాలు కలిగి ఉంటుంది. క్రింది వానిలో గ్రాన సూచికలు ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఏవని అడిగారు? వనీలా ఎసెన్షియల్, ఉల్లిపాయలు, లవంగ నూనె, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫినాఫ్థలిన్ ఏ రసాయనిక చర్యల్లో సూచికగా ఉపయోగపడుతుంది? సో ఆమ్లాలు క్షారాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, కాబట్టి ఆప్షన్ 1 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. 111 క్రింది వాళ్ళు ఏది కృత్రిమ సూచిక? సో పసుపు 3 కాదు, మిథైల్ ఆరెంజ్ అనేది సింథటిక్ ఇండికేటర్ అని పిలుస్తాం. తర్వాత ఆమ్ల ద్రావణాలు ఎలక్ట్రిసిటీని ఎందుకు ప్రవహింపజేస్తాయి? ఎందుకంటే అవి అయాన్స్ని కలిగి ఉంటాయి, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అయాన్స్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నోటిలోని pH ఎంతకు పడిపోతే దంతక్షయం వస్తుంది అంటే 5.5 అండి. యాసిడ్ రైన్ అయితే 5.6. తేనెటీగ కుట్టడం వల్ల మనకి నొప్పి కలుగుతుంది. అయితే ఈ తేనెటీగ కుట్టడం వల్ల మన శరీరంలో ఏ ఆమ్లాన్ని విడిచిపెడుతుంది అని అడిగారు. సో నిజానికి ఇది మిథనాయిక్ యాసిడ్ అండి. సో సాధారణంగా అవి మన శరీరంలోకి మిథనాయిక్ యాసిడ్ అనేది విడిచిపెట్టడం వల్ల మనకైతే నొప్పి పెడుతుందన్నమాట. మిథనాయిక్ యాసిడ్ చీమలు కానివ్వండి, అదేవిధంగా తేనెటీగలు కానివ్వండి, మిథనాయిక్ యాసిడ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన సంకేతం ఏంటి? CSO4 H2O. లోహాలు మెరిసే ఉపరితలాన్ని ఏమంటారు? లోహద్యుతి, లస్టర్ ఫ్యాక్టర్ అంటారు. రాగి మరియు అల్యూమినియం వంటి లోహాలు వంట పాత్రలు ఎందుకు చేస్తారు అంటే ఇవి బెస్ట్ హీట్ కండక్టర్లు కాబట్టి. పొటాషియం మరియు సోడియం వంటి లోహాలు ఎందుకు కిరోసిన్లో నిల్వ చేస్తారు? ఇవి అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి నీటి ఆవిరితో. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం, ఆక్సీకరణం నివారించడానికి, తుప్పు పట్టడాన్ని నివారించడానికి, ప్రివెంట్ యాక్సిడెంటల్ ఫైర్ డ్యూ టు దేర్ వైగరస్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఓకే, వాటి ప్రకాశవంతమైన ఉపరితలాన్ని సంరక్షించడానికి. ఓకే, సో ఇలా మనం చూసుకుంటే ఆప్షన్ 3నే మనకి సూటబుల్ అవుతుంది. సో 19 క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫార్మింగ్ ఏ థిక్ ఆక్సిడైడ్ లేయర్ అండ్ అల్యూమినియం కాల్డ్ ఈజ్ ఎనోడైజింగ్ అండి. ఎనోడైజింగ్ అంటాము. ఈ ఎనోడైజింగ్ వేయడం వల్ల మనం అల్యూమినియంని దీర్ఘకాలం మనం కాపాడుకోవచ్చు. ఇక తర్వాత 120 క్వశ్చన్ చూద్దామండి. ఐరన్ 2 సల్ఫేట్ ద్రావణంలో జింక్ వేసినప్పుడు ఏమవుతుంది అని అడిగారు అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? జింక్ అనేది మనకి యాక్టివ్ సిరీస్లో మనం చూసుకున్నట్లయితే ఓకేనా, జింక్ అనేది మనం ఐరన్ కన్నా అడ్వాన్స్గా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సల్ఫేట్ ద్రావణంలో జింక్ వేస్తే జింక్ అనేది ఐరన్ని డిస్ప్లేస్ చేస్తుంది అనమాట, ఐరన్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఆప్షన్ ఈజ్
4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇది మనకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో. సో ఈ వీడియోని కూడా మీరు చూడండి. ఏదైనా కీలో మీకు కరెక్షన్ ఉన్నట్లు కానీ అండ్